సీఎం జగన్ ఒక దళిత ద్రోహి అన్నారు కూటమి అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ దళిత పేరీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జగన్ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించారు. దళితుల అభ్యున్నతికి శ్రమించే ఏకైక పార్టీ టీడీపీ అని అభిప్రాయపడ్డారు. తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి తనను టార్గెట్ చేశాడని మండిపడ్డారు. తన అనుచరులతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ దగ్గుమళ్ళ సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థమైన నాయకుడు కాబట్టి మీరు ఎన్ని ఆలోచించుకొని ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇట్లా చేస్తున్న మన కోసం మనకు అందించే పరిపాలన ఉన్న వాళ్ళకి మనం ఎన్నుకున్నాం. మనకున్న సప్లాన్ ఏమైపోయింది ఒకసారి అడగండి. మనకున్న ఎస్సీ కార్పొరేషన్ ఏమైపోయింది ఒకసారి అడగండి. ఈ పైన్నీ కూడా మనం ఆర్థికంగా సామాజికంగా పైకి రావడానికి పెట్టిన స్కీములు అవన్నీ పోయినాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రావాలంటే మనకు సమర్థవంతమైన మనకి యంగ్ అసెంబ్లీ అభ్యర్థి ఉన్నారు ఇక్కడ థామస్ గారు, ఆయన గెలిపించండి. కాబట్టి మీరందరూ గమనించుకొని ఇట్లాంటి స్మగ్లర్లు రౌడీలు తర్వాత చదువులేని వాళ్ళు పార్లమెంట్కి వెళ్తే చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళు ఏం పార్టిసిపేట్ చేయరు. ఈ రాష్ట్రానికి దేశానికి మేలు జరగదు, దళితులకు అసలు జరగదు. దళితుల గురించి వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మా అలాంటి వాళ్ళు నోటీస్ పంపించండి. మనకు వచ్చిన స్కీమ్స్ అన్ని మనకు వచ్చే అభివృద్ధి పనులని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అట్లాగే మా ఆఫీస్ లో నేను హెల్ప్ డెస్క్ ఓపెన్ చేస్తున్నాను. మన వాళ్ళు ఎవరు ప్రాబ్లం ఉన్నా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలనుకున్నా మేము గైడెన్స్ ఇస్తాం. వాళ్ళకి రావాల్సిన ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా మేము కల్పించే మార్గం చూస్తాం. ఏ ఇన్స్టిట్యూషన్ నుండి వస్తుందో సబ్సిడీస్ వస్తాయి. మనకి అన్ని సబ్సిడీస్ తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి ఆలోచించి మా ఇద్దరిని గెలిపించండి. ప్రభుత్వం ఏర్పాటు చేసే మార్గం చూద్దాం.